సిర్పూర్ నియోజకవర్గంలోని 7 తునికాకు కల్లాలను ఎత్తివేసే ప్రతిపాదనను అటవీశాఖ అధికారులు మానుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ గణపతి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గంలో 7 తునికాకు కల్లాలను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గిరిజనులకు ఎంతగా ఉపయోగపడే ఈ కల్లాలను ఎత్తివేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ ఇంటి వద్ద ముఖ్యంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయంలో ఇలా విలేకరుల సమావేశం. ఇటు సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్యామరావు అన్న లెండుగురే గారు, అదేవిధంగా అన్న రాజ్ కుమార్ అన్న బీసీ అధ్యక్షులు, అదేవిధంగా మహిళా నాయకులు అధ్యక్షులు గౌరవనీయులు విజయ నిర్మల అక్క గారికి, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు నక్క మనోహర్ అన్న గారికి, సీనన్న గారికి, శ్యామరావు జాడే శ్యామరావు అన్న రాష్ట్ర సిసి మెంబర్ గారికి, అదేవిధంగా మిగతా సీనన్న రాజన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున జై భీమ్ రామ్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో బంగారు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే టైగర్ జోన్ అని కొన్ని ప్రాంతాలలో సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో కూడా టైగర్ జోన్ ఏదైతే ఇటికేలపాడు నుంచి మొదలు పెడితే తిగిడ కమ్మరగాం వరకు ఏదైతే టైగర్ జోన్గా దీన్ని చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ పులులు అనేటి ఈ కాన్స్టిట్యున్సీలో అప్పుడు పెంచడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో, ముఖ్యంగా సిర్పూర్ కాన్స్టిట్యున్సీ అంటేనే ఎక్కువ శాతం కూలీ చేసి బతికే రైతులు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే తునికాకు సేకరణ అనేది త్వరలో జరగబోతోంది, దాని మీద ఉపాధి కోల్పోయే ఆస్కారం ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో కాగజ్నగర్ డివిజన్కి సంబంధించి 7 గ్రామాలలో ఏదైతే ఈ తునికాకు సేకరణ కల్లాలు రద్దు చేయడం అనేది జరుగుతుందని మాకు తెలంగాణ మేము బీఎస్పీ పార్టీ తరఫున ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, తప్పకుండా రైతులను ఉద్దేశించి ఇలా వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ ప్రభుత్వం కొట్టడానికి ప్రయత్నం చేస్తాను ఫారెస్ట్ వాళ్ళు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని యథావిధిగా ప్రతి సంవత్సరం ఏదైతే సంవత్సరానికి ఒకసారి తునికాకు సేకరణ అనేది జరిగితే దాంట్లో అందరూ కూడా బీదస్తులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన బీదస్తులు, బీదవాళ్ళు ఒక నెల రోజులు కష్టపడితే వాళ్ళకి వచ్చే డబ్బులు ఏదైతే దాంతో వాళ్ళ జీవనోపాధికి అవసరం పడతాయి. కాబట్టి ఈ విధంగా కల్లాలు రద్దు చేస్తామనే మాకు వార్త తెలియగానే ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆర్ఎస్ పవన్ కుమార్ గారి ఇంట్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి మా నాయకుడు తీసుకుపోతారు. తప్పకుండా మేము ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు కూడా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మా ఆర్ఎస్ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఇది పోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యథావిధిగా ఈ కల్లాలు గింట ఉంచకపోతే తప్పకుండా 7 గ్రామస్తులు అందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఇవాళ బీదస్తుల పుట్టగొట్టడానికి, ఈ విధంగా వాళ్ళ జీవనోపాధి మీద పుట్టగొట్టడానికి ఈ టైగర్ జోన్ అని నిర్మించి వాళ్ళ ఆకుల కల్లాలను ఎత్తివేయడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా బీఎస్పీ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఏ విషయమైనా కూడా మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.